ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. 2 Samuel chapter 2 and verse 1. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. And it came to pass after this that David enquired of the Lord, saying, Shall I go up into any of the cities of Judah? And the Lord said unto him, Go up. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వారమును ప్రారంభించడానికి దేవుడు మన కృప చూపెట్టినారు. పిల్లరా, మన దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించాలి. ఇక్కడ చదవబడిన వాక్యంలో చూసినట్లయితే దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా అనుంది. పిల్లరా, ఎలాంటి చక్కని అనుభవం అండి. తను చేసే ప్రతి పనిలో, ప్రారంభించే ప్రతి దానిలో కూడా దేవుని సహాయం కోరేవాడు, దేవుని యొద్ద విచారణ చేసేవాడు, దేవుని సన్నిధిలో గడిపేవాడు. తను జయం చూస్తూ వచ్చినాడు. నా ప్రియ సహోదరి, మన జీవితాల్లో కూడా మన దినం అట్లాగా దావీదు వల్లే ఉన్నట్లయితే మనము కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా మరి దేవుని సహాయాన్ని మనం చూస్తామండి. అప్పుడే తృప్తి ఆనందంతో మనం ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, మరి దావీదు రాజు అవడానికి ఎంతకాలం పట్టిందండి? కొన్ని సంవత్సరం పట్టింది. వాగ్దానం చేస్తున్నారు దేవుడు, ఎన్నుకున్నాడు దావీదును. కానీ తను రాజు అవడానికి పిల్లరా కొంతకాలం పట్టింది. ఈ కొంతకాలంలో తను ఎంతో నేర్చుకున్నాడు, బలవంతుడైనాడు. ఎన్ని యుద్ధములు, ఎన్ని పోరాటములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని వేదనలు, వీటన్నిటికీ మధ్య దేవుని సహాయం తనకుంది అనే సత్యాన్ని గుర్తించి పిల్లరా ఎదుర్కొన్నాడు. అమ్మాయ, దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడక దేని వైపు చూసినట్లయితే ఈ లోక శ్రమలు, ఈ లోక నిందలు, బాధలు, అవమానములు, దుఃఖములు అవేమైనప్పటికీ కూడా పిల్లరా దేవుని సహాయంతో మనం జయచేదము కలిగి ఉంటాం. తద్వారా ఆత్మశాంతి, మరి శారీరకంగా కూడా బలవంతులుగా ఉంటాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి నూతన శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు యొక్క అనుభవాలు చూసినప్పుడు ప్రభువా, తను చేసే ప్రతి పనిలో ప్రారంభంలో మీ సహాయం కోరేవాడు. తద్వారా తను ఎక్కడికి వెళ్ళినా కూడా జయం చూసినాడు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి అనుభవంలోనికి నన్ను మా ప్రతి ఒక్క నడిపించండి. మీరు వాగ్దానం చేస్తున్నారు దావీదుకు, రాజుగా చేస్తానన్నా ప్రభువా. రాజుగా చేయడానికి దగ్గరగా కొన్ని సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరంలో ఎలాంటి కష్టములు, ఎలాంటి దుఃఖములు, కానీ దేవుని సహాయం కోరినాడు, దేవునితో నడిచినాడు. తద్వారా ఒక సమయం వచ్చింది, రాజు అయినాడు ప్రభువా. అవును, మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మా జీవితాల్లో కూడా మీరు మమ్మల్ని రాజులుగా, రాణులుగా చేయాలని మీరు ఆశపడుతున్నారు. కానీ కొన్నిసార్లు సాతానుడు ప్రభువా నిరాశ, నిస్పృహలు, దుఃఖములు, వేదనలు తీసుకొచ్చి దేవుడి పక్షముగా లేడు అని అబద్ధం చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువా, ఏ స్వరం మేము వింటున్నాం? మీ స్వరం వింటున్నట్లయితే మాకు ఆశీర్వాదము. ఈ ఉదయకాల సమయంలో దావీదుకి వాగ్దానం చేస్తున్నారు, రాజు అయినాడు ప్రభువా. మీ వాగ్దానం మా జీవితం నెరవేర్చబడాలంటే మీ వైపు చూసి నిరీక్షణ కలిగి జీవించాలి. అలాంటి అనుభవంలోనికి ఉదయకాల సమయంలో నన్ను మా ప్రతి ఒక్క నడిపించండి. ఈ దినమంతా మీరు క్లింగ భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని, ఎవరైనా బలహీనంగా ఉంటే ముట్టండి, బాగు చేయండి. దుఃఖంలో ఉంటే వాదార్చండి ప్రభువా. మీరే సహాయం చేసి మీ నాన్న మీరు మహింపరుచుకుంటారని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.